హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డైలీ డీట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలి అనేది చూసేద్దాం. చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఇక్కడ మేము కేజీ చికెన్ని తీసుకున్నాము. ఇందులో కేజీ చికెన్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి అండ్ తగినంత పసుపు వేసుకోవాలి. టేస్ట్కి తగినట్లుగా కారం కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ కేజీ చికెన్కి నేను 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేశాను. ఉప్పు, పసుపు, కారం ప్రతి పీస్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. చికెన్ పీసెస్ అనేవి ఏ సైజులో అయినా కొట్టించుకోవచ్చండి. కాకపోతే ఇక్కడ మేము మీడియం సైజులో కొట్టించాము. ఇలా కొట్టించడం వల్ల మనకి ముక్క అనేది బాగా వేగుతుంది. అండ్ పెద్ద పీసులు కొన్ని, చిన్న పీసెస్ కొన్ని అలా అనీవెన్గా ఉంటే కొన్ని ఉడికి కొన్ని ఉడకకుండా అట్లా అయిపోతుంది. సో ప్రతిదీ ఈవెన్గా ఉండేలా చూసుకుంటే మంచిది. కారం 2 టేబుల్ స్పూన్స్ మాత్రమే యాడ్ చేసుకోండి. తర్వాత మనం మళ్ళీ పచ్చిమిర్చి మసాలాలో కూడా ఘాటు ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఇలా మ్యారినేట్ చేసే దానిలో నేను ఆయిల్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏమీ యాడ్ చేయట్లేదండి. ఓన్లీ పసుపు, ఉప్పు, కారమే. ప్రతి పీస్కి బాగా పట్టే విధంగా ఒక 10 to 15 మినిట్స్ అయినా ఓపిక్గా కలుపుకోవాలి. లేకపోతే మనకి కర్రీ చేసిన తర్వాత టేస్ట్ అనేది అంత బాగోదు. నీట్గా కలుపుకుంటేనే ప్రతి ముక్కకి పట్టి టేస్ట్ బాగా వస్తుంది. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని ఒక 20 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయాలండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. చికెన్ ఫ్రైకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఆయిల్లో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా దీనిలో యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ని దీనిలో యాడ్ చేస్తున్నాను. మ్యారినేట్ చేసిన చికెన్లో మనం ఆయిల్ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి చికెన్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఆయిల్ మొత్తం ప్రతి పీస్కి పట్టే విధంగా బాగా కలపెట్టుకోవాలి. ఈ చికెన్ని ఆయిల్లో బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మనం మీడియం ఫ్లేమ్లో స్టవ్ ఉంచుకొని బాగా వేయించుకోవాలండి. చికెన్ వేగడానికి 20 to 30 మినిట్స్ టైం పడుతుంది. చికెన్ వేగేటప్పుడు మధ్యలో ఒకసారి మూత తీసుకొని కలబెట్టుకోవాలండి. చికెన్ నుంచి వాటర్ మొత్తం లీక్ అవుతూ ఉంటాయి. ఈ లీక్ అయిన వాటర్ అన్నీ కూడా పోయే వరకు మనం వేయించుకోవాలి. చికెన్ ఉడికేటప్పుడు మధ్యలో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను. ఇదే స్టేజ్లో కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. కారం అనేది ఈ వీడియోలో చూపించిన విధంగా కరెక్ట్గా వేసుకోండి. స్టార్టింగ్లో 2 టేబుల్ స్పూన్స్ కారం అండ్ ఇప్పుడు ఒక 3 పచ్చిమిర్చిని కట్ చేసి యాడ్ చేశాను. మెజర్మెంట్స్ అనేవి ఈ వీడియోలో చూపించిన విధంగా తీసుకుంటే చికెన్ ఫ్రై అనేది కొంచెం ఘాటుగా ఉంటుంది. చికెన్ ఉడికేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఇక్కడ మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తున్నాను. ధనియాలు, చెక్క మొగ్గ, లవంగం, గసగసాలు, యాలుకలు, ఎండుమిర్చి అండ్ బిర్యానీ ఆకు, మిరియాలు తీసుకుంటున్నాను. ధనియాలు అండ్ చెక్క మొగ్గ ఒక ప్యాన్లో వేయించుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చిని కూడా వేయించుకోవాలి. మిగిలినవన్నీ డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఇక్కడ నేను 8 to 9 ఎండుమిర్చి తీసుకున్నాను. సో కారం తక్కువ తినేవాళ్ళు ఒక 2-3 ఎండుమిర్చి తగ్గించేసి 5 to 6 తీసుకుంటే సరిపోతుంది. ఈ మసాలా దినుసులన్నిటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను ఎండు కొబ్బరి కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మిక్సీ జార్లో యాడ్ చేస్తున్నాను. వీటి మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మసాలాని కర్రీకి యాడ్ చేసుకోవాలండి. చికెన్లో నుంచి లీక్ అయిన వాటర్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఈ మసాలాని మనం చికెన్కి యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా మొత్తం ప్రతి పీస్కి పట్టే విధంగా బాగా కలబెట్టుకోవాలి. మసాలా యాడ్ చేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఒక 2 to 3 మినిట్స్ మగ్గనివ్వాలి. దానివలన మనకి మసాలా అనేది ప్రతి ముక్కకి బాగా పడుతుంది. టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. ఒకవేళ మసాలా యాడ్ చేసిన వెంటనే మనం కలబెట్టి స్టవ్ ఆఫ్ చేసాము అనంటే టేస్ట్ అంత బాగా రాదు. ఎప్పుడైనా సరే మసాలా యాడ్ చేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ స్టవ్ మీద మగ్గించాలి. యాలుకలు 2 వేసుకుంటే సరిపోతుందండి. నేనైతే 4 వేశాను. తినేవాళ్ళు వేసుకోవచ్చు. 2 అయితే సరిపోతుందని నాకు అనిపించింది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ట్రై చేసి కర్రీ ఏ విధంగా వచ్చింది అనేది నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే షేర్ చేయండి. ఫైనల్లీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.